అలాగే రైల్వే జోన్కు భూములు మనం ఇచ్చినా కూడా కావాలని అవి తీసుకోకుండా లిటిగేషన్ పెడతా ఉన్నారు. రైల్వే జోన్కు అర్థం ఆర్థికంగా నిలబడగలిగిన జోన్ అని. కేవలం 2 బిల్డింగులు కట్టి మమా అనిపించడం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఇవాళ వీళ్ళు చేస్తూ ఉన్నది కూడా అలాంటి దొంగ ప్రేమే మనం ఎంత చూపిస్తూ ఉన్నారన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకంలో పెట్టుకోమని అడుగుతా ఉన్నా. రాష్ట్ర అవసరాలను తాకట్టు పెడుతూ అధికారంలోకి వచ్చాక అబద్ధాలు మోసాలు, అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు, అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి మీ అందరికీ నేను చూపిస్తాను. ఒక్కసారి చూడమని కోరుతా ఉన్నా. ఇది అక్క, ఇది ఒక్కసారి చూడాలక్క, మీరంతా కూడా ఇది మీరంతా కూడా చూడాలక్క. అన్న మీరంతా ఇది ఒక్కటి ఖచ్చితంగా మాత్రం ఇది ఒక్కసారి ఖచ్చితంగా ఇది చూడాలి. తమ్ముడు ప్రతి ఒక్కరూ కూడా ఇది చూడాలి. అక్క ఇది ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకనంటే అక్క 2014లో చంద్రబాబు నాయుడు ఈ పాంఫ్లెట్ స్వయంగా తాను సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించాడు. ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి 2014లో పంపించిన ఈ పాంఫ్లెట్, మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమైన హామీలు అంటూ తాను రాశాడు. అప్పట్లో ఇదే ఈటీవీలోనూ, ఇదే ఏబిఎన్లోనూ, ఇదే టీవీ5లోనూ ఇదే ఇటువంటి మాటలే మాట్లాడారు. అడ్వర్టైజ్మెంట్తో ఊదరగొట్టారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మి ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లు చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా చేశాడా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరే సమాధానం చెప్పండి అని కోరుతా ఉన్నా. ఇందులో చంద్రబాబు చెప్పినేటివి ముఖ్యమైన హామీలు అంటూ చెప్పినేటివి, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చెప్పిన మొదటి హామీ 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 ముఖ్యమైన హామీలలో రెండో హామీ చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన పేపర్లో పాంఫ్లెట్లో పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తారన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు. నేను అడుగుతా ఉన్నా, ఇందులో ఒక్క రూపాయి అయినా మాఫీ అయిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 మూడో హామీ ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీ ఏ ఒక్కరి బ్యాంకులో కూడా బ్యాంక్ అకౌంట్లలో ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా 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 నాలుగో హామీ ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. ఇదే నాలుగో హామీ. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 అంటే 1,20,000 రూపాయలు. చెప్పండి, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 అర్హులందరికీ 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, 3 సెంట్ల స్థలం కదా దేవుడు ఎరుగు, ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 10,000 కోట్లతో ఏటా బీసీ సప్లాన్, చేనేత పవర్ రూమ్స్ రుణాల మాఫీ అన్నాడు. జరిగాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మన గాజువాకలో కనిపిస్తా ఉందా?
మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఏకంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురితో కూటమిగా ఏర్పడి 2014లో ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఇందులో చెప్పినేటివి ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇందులో కనీసం ఒక్కటైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా, మళ్ళీ ఇదే ముగ్గురు, మళ్ళీ ఇదే మేనిఫెస్టో డ్రామా నమ్ముతారా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. సూపర్ 6 అంటా ఉన్నారు, నమ్ముతారా అక్క? నమ్ముతారా? సూపర్ 7 అంటా ఉన్నారు చెల్లెమ్మ, నమ్ముతారా? ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు, నమ్ముతారా అన్న? నమ్ముతారా తమ్ముడు? నమ్ముతారా అక్క? నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు, నమ్ముతారా? నమ్ముతారా? అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి అబద్ధాల వ్యక్తులతో, ఇలాంటి మోసాల వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ విషయాలు ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకొని, వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, తగ్గేందుకు వీలే లేదు. సిద్ధమేనా?